ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో చరణపర్వం అండి. ఇందులో వచ్చేసి ఈ సాంబుడికి అదేవిధంగా శాలుడి యొక్క సైన్యానికి ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంది. వృష్ణి వంశభారాన్ని మోసే సాంబుడు వేగవంతుని వేగాన్ని సహించి ధైర్యంగా అతన్ని నిలువరించి నిలిచాడు. సత్య విక్రముడు వీరుడైనటువంటి సాంబుడు వేగవంతమైన అంటే వేగవతి అనే గదను అతనిపై విసిరాడు. ఇక చివికిపోయిన మొదలకల వృక్షం గాలి వేగానికి నేల కొరిగినట్లుగా ఆ గదాఘాతానికి వేగవంతుడు నేల కొరిగాడు. ఈ వేగవంతుడు శాలుడి సైన్యంలో బ్యాచ్. ఇక గద యొక్క దెబ్బకి మహాసురుడు వీరుడైన ఆ వేగవంతుడు మరణించగానే నా కుమారుడు సాంబుడు ఆ మహాసేనలోనికి ప్రవేశించి యుద్ధం చేయసాగాడు. శాలువుని ఆజ్ఞ చేత మహారథుడు మహాధన్వి అయినటువంటి వివింజుడనే రాక్షసుడు చారుదిషణుతో తలపడ్డాడు. ఆ తర్వాత ఈ చారుదేశన వివింజులకు పూర్వం వృత్తాసుర దేవేంద్రకు జరిగినట్లుగా మిక్కిలి భయంకరమైన యుద్ధం జరిగింది. సో చారుదేశుడు వచ్చేటప్పటికేమో ఇక్కడ ఎవరు ఈ ద్వారకాల సైడ్ నుంచి అవతల వచ్చేసి ఎవరు వివింజుడనే ఒక రాక్షసుడు. వాద్దరి మధ్య యుద్ధం ఎలా జరిగిందంట, వృత్తాసురుడు ఇంద్రుడికి మధ్య జరిగిన యుద్ధంలాగా. మహాబలుడైన వారిద్దరూ ఒకరిపై ఒకరు క్రుద్ధులై ఒకరినొకరు బాణాలతో కొట్టుకుంటూ పెద్దగా అరుస్తూ సింహాల వల్లే ఒకరొకరు పోరాడుతూ ఉన్నారు. ఆ తర్వాత రుక్మిణి కుమారుడైన చారుదేష్ణుడు. సో చారుదేష్ణుడు ఎవరండి? కృష్ణుడికి రుక్మిణికి పుట్టిన బిడ్డ. చారుదేష్ణుడు అగ్ని వలె సూర్యుని వలె ప్రకాశిస్తున్న బాణాన్ని శత్రునాశకంగా అభిమంత్రించి మహాస్త్రంతో సంధించాడు. తరువాత క్రుద్ధుడై మహారుదుడైన నా కుమారుడు వివింజునిపై ఆ బాణాన్ని ప్రయోగించాడు. అతడు ప్రాణాలు కోల్పోయి కింద పడ్డాడు. సో చారుదేశుడు ప్రయోగించినటువంటి బాణం వల్ల ఇక వివింజుడైన రాక్షసుడు కింద పడిపోయాడు, ప్రాణాలు కూడా పోయింది. వివింజుని యొక్క మరణం చూసి చల్లా చెదిరిన సేనను చూసి శాలువుడు స్వేచ్ఛా గమనం గల తన శోభ విమానంతో మళ్ళీ సమీపించాడు. ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళిపోయింది విమానం, గాల్లో అటు ఇటు తిరుగుతూ. దాంతో వచ్చేసాడు. సో రకం చెప్పాలంటే ఇప్పుడు భాష చెప్పాలంటే డ్రోన్లు అనుకోవచ్చు, ఓకేనా? అంతే. ఆ సమయంలో శోభ విమానం మీద ఉన్నటువంటి శాలువుని చూసి ద్వారకలో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా కలవరపడింది. అప్పుడు ప్రద్యుమ్నుడు నగరం నుండి బయటకు వెళ్ళి అనర్థ దేశీయ సైనికులను నిలిపి ఇలా చెప్పాడు: మీరంతా నిలబడండి, యుద్ధరంగంలో శాలువునితో పాటుగా శౌభిమానాన్ని బలవంతంగా నిర్వహిస్తాను, నన్ను చూడండి అని చెప్పేసి అన్నారు. ఎవరు? ప్రద్యుమ్నుడు చెప్పాడు. ప్రద్యుమ్నుడు కూడా కృష్ణుని యొక్క కొడుకు. నేను శౌభపతి అయినటువంటి శాలువుని సేనను లోహమయమైనటువంటి సర్పాల చేత వలె ధనుర్ధను నుండి వెలువడినటువంటి బాణాలచే ఇప్పుడే నాశనం చేస్తా. యాదవులారా, ధైర్యం వహించి ఊరడెళ్ళండి, భయం వద్దు. సౌపతి శాలువుడు ఇప్పుడే నశిస్తాడు. నాతో తలపడినటువంటి దుష్టాత్మైన శాలువుడు శోభ సహితంగా నశిస్తాడు. శాలువుడి పని అయిపోయింది, ఇప్పుడు నా చేత చస్తాడని చెప్పి ప్రద్యుమ్నుడు చెప్పాడు. ఈ విధంగా ఆనందంతో ప్రద్యుమ్నుడు చెబుతుండగా ఆ సైన్యం అంతా యుద్ధంలో స్థిరంగా నిలబడింది, ఉత్సాహంతో యుద్ధం చేసింది. మరి ప్రద్యుమ్నుడికి శాలువుడికి మధ్య యుద్ధం ఎలా జరిగింది ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.